జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారండి. ఎంతో విజయవంతమైనది. చేనేత కళాకారులు ఎలాగైతే బీబీ మోహన్ రెడ్డి గారు బీబీ జయనాగేశ్వర రెడ్డి గారికి మరి చేనేత ఉపాధి కల్పనలో 19 చేనేత కళాకారులు మరి గౌరవ మంత్రివర్యులకు వారి యొక్క చేనేత ఎమ్మెగనూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా రాయలసీమకు ముఖద్వారమైనటువంటి మన కర్నూలు పార్లమెంటు కర్నూలు. ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరికీ అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర వస్తా ఉన్నది. ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే ఇక్కడ రాజకీయ సమీకరణ చూసినప్పుడు కూడా మీరు కూటమిలో ఉన్న మేమందరం కూడా అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చూశారు. అమరావతి గురించి అమరావతి సభలో ఏ రకంగా అద్భుతంగా అమరావతికి వరాలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర కళల రాజధాని అమరావతిని సాకారం చేసే విధంగా ముందుకు పోయారు. ఆ సభను కూడా అత్యంత వైభవపేతంగా బ్రహ్మాండంగా విజయవంతం చేశారు ప్రజలందరూ. మరి ఈ రోజు మెగా టెక్స్టైల్ పార్క్ కర్నూలు రాయలసీమ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతమైనటువంటి మన ఆదోని, ఎమ్మెగనూరు, కోడుమూరు, అదే రకంగా కర్నూలు ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ ఈ వేదిక మీద ఈ రోజు అందరం కూడా మేము తెలియజేస్తున్నాం. చేనేతలకు 50 సంవత్సరాలుగా ఇస్తున్నాం, అది కూడా 4000తో. నా జ్యోతిష్కం చెప్పిన మా బాబాయ్ బీవీ మోహన్ రెడ్డి చేనేతలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి థ్రిఫ్ట్ ఫండ్ కూడా 5 కోట్ల రూపాయలు అందజేస్తాము అనే విషయాన్ని కూడా ఎలాగైతే బీబీ మోహన్ రెడ్డి గారు బీబీ జయనాగేశ్వర రెడ్డి గారికి మరి చేనేత ఉపాధి కల్పనలో మంత్రివర్యులకు సోదర స్వాగతం చెప్తూ సో ఇలా మన మొత్తం జిల్లాలో 19 చేనేత కళాకారులు మరి గౌరవ మంత్రివర్యులకు వారి యొక్క చేనేతలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి థ్రిఫ్ట్ ఫండ్ కూడా 5 కోట్ల రూపాయలు అందజేస్తాము అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. చేనేతలకు 50 సంవత్సరాలుగా ఇస్తున్నాం, అది కూడా 4000తో. నా జ్యోతిష్కం చెప్పిన మా బాబా 4000తో. నా జ్యోతిష్కం చెప్పిన మా బాబాయ్ బీవీ మోహన్ రెడ్డి ఏదైతే ప్రతిపక్షంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజున ఏ టెక్స్టైల్ పార్క్ని వేసే నాశనం చేసి ఈరోజు చేనేత కళాకారులకు మా ఎమ్మెగనూరు నియోజకవర్గ ఎంప్లాయ్మెంట్కు గండి కొట్టినటువంటి ఆ రోజు నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలలు ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాకుండానే వీరందరి సహకారంతో మళ్ళీ మా ఎమ్మెగనూరులో మెగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన చేసి రానున్న అతి తొందరలోనే ఇటు డిపిఆర్తో పాటు ఏపీఐసి ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా 25 ఎకరాలు చేనేత కళాకారులకు,
50 ఎకరాలకు మెకనైజేషన్, పవర్ లూమ్స్ కావచ్చు, అదే రకంగా ఇండస్ట్రియల్ విధంగా ముందుకు పోయే విధంగా ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్కుని శంకుస్థాపన చేసినందుకు వారికి మా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాయలసీమ బిడ్డ అని చెప్పి గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంత నీళ్ళని కానీ, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కానీ గండిగొట్టి కేవలం అవినీతి కార్యక్రమాలు, విధ్వంసంతోనే పరిపాలన సాగించారనేది ప్రజలు ఇచ్చిన తీర్పుతో అర్థమైంది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలైతే చెప్పారో ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు ఇవ్వగలం. సారథైనటువంటి మా నారా లోకేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పాదయాత్రలో చెప్పినటువంటి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్క్ ఇస్తామన్నారు. ఇచ్చిన మాట విశ్వసనీయతకు తార్కాణం. ఈరోజు మెగా టెక్స్టైల్ పార్కును మళ్ళీ సాధించుకున్నాం. చంపేసినటువంటి వైసీపీ గవర్నమెంట్లో టెక్స్టైల్ పార్క్ని ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రులను బ్రతికించడం. సవితమ్మ గారికి, ఈరోజు మంత్రివర్యులకు, టీజీ భరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పెద్దలు మంత్రివర్యులు ఎండి ఫరూక్ గారు కూడా పెద్దలు కూడా వారు కూడా రావడం, వారు కూడా వచ్చి మెగా టెక్స్టైల్ పార్కు మా ఎమ్మిగనూరులో బ్లెస్ చేయడం. జిల్లా నాయకులందరూ, అదే కూటమి నాయకులందరం కూడా ఈరోజు ఒకే నిబద్ధతతో ఏదైతే బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఏ కలయికైతే ఈరోజు ప్రజల అభివృద్ధి కోసం కలిసిందో ఆ యొక్క కూటమి నాయకులందరం కూడా ఈరోజు వైభవోపేతంగా మెగా టెక్స్టైల్ పార్క్కి శంకుస్థాపన చేసి నాంది పలికినందుకు అందరికీ నమస్కారం. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక మరొక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైతే గతంలో అంటే రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నప్పుడు కూర్చోవడానికి కుర్చీ కూడా లేనప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆనాటిలోనే మరి ఈ రాయలసీమను సస్యశ్యామలు చేయాలని ఓ పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, టెక్స్టైల్స్ పార్కులు కావచ్చు. మరి ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేనేత దినోత్సవం రోజు ఇదే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కుకు ఓపెన్ చేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వం నా బడుగు బడిగిన వర్గాలు, నా నేతన్నలు, నా మహిళలు అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క బడుగు బడిగిన వర్గాలను కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉండేది చేనేతలు. చేనేత కుటుంబం నిజంగా చాలా కష్టజీవులను కూడా తెలియజేస్తున్నాం. మరి ఆ చేనేతలకు అలాట్ చేసిన భూములు కూడా దోచుకోవాలని చెప్పి గతంలో అంటే వేలాది మందికి ఉపాధి కల్పించే ఎమ్మిగనూరు టెక్స్టైల్ పార్క్ని వాళ్ళ సొంత లబ్ధి కోసం ఆ భూమిని కూడా ఆక్రమించారు. ఏదైతే మేము ప్రతిపక్షంలో పోరాటం చేశాం, ఇది బడుగు బడిగిన వర్గాల ప్రభుత్వం రాబోతుంది, ఎన్డీఏ ప్రభుత్వం అన్నాం. ప్రజలు కూడా నమ్మి సంపూర్ణమైన మెజార్టీ మాకు అందజేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అధికారంలోకి రాగానే స్థానిక శాసనసభ్యులు సోదరులు జయనాగేశ్వర రెడ్డి గారు అసెంబ్లీలో కావచ్చు, వారి తండ్రి గారైన బివి మోహన్ రెడ్డి గారి చిరకాల కోరిక నిజంగా ఈరోజు తీర్చామన్న విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. మాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. అధికారంలోకి రాగానే నేను కూడా ఇక్కడికి నన్ను పిలిపించారు జయనాగేశ్వర రెడ్డి గారు. మా ఎమ్మిగనూరు టెక్స్టైల్ పార్కును డెవలప్ చేయాలని నవంబర్ 24న వచ్చాం. 24 రోజు వచ్చిన రోజు కూడా మిగతా స్థలం ఇది టెక్స్టైల్ పార్క్గానే ఉండాలని ఆదేశించి కలెక్టర్ గారితోనూ ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి స్థానిక శాసనసభ్యులు మరి మేము మా డిపార్ట్మెంట్ అంతా కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు మళ్ళీ ఇక్కడ టెక్స్టైల్ పార్క్ని డిపిఆర్తో సహా రెడీ చేసాం. పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ చేనేత సమస్యలు మా యుగళం అధినేత నారా లోకేష్ బాబు గారికి స్వయాన కష్టాలు తెలిసిన వ్యక్తి. చేనేతలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. 365 రోజులు పని కల్పిస్తున్నాం. లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళకి అందిస్తున్నాం. అదేవిధంగా పనిముట్లు కూడా 90% సబ్సిడీతో ఇస్తున్నాం. ఏదైతే మాట చెప్పామో 200 యూనిట్లు చేనేతలకు, పవర్ లూమ్స్కి 500 యూనిట్లు కూడా ఉచితంగా ఇస్తున్నాం. అంతేకాకుండా దగ్గరలోనే ఆరోగ్య బీమా కూడా అందజేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి యాన్ సబ్సిడీ కూడా 15% ఇస్తున్నాం. అదేవిధంగా మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు పక్క పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, విశాఖ హుక్కు రైల్వే జోన్, అంతేకాకుండా చేనేతలకు కూడా గుర్తించింది ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే సుమారుగా 350 కోట్ల నిధులు కూడా మనకు కేటాయించారు. మేము కూడా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు మన ఈ ఎమ్మిగనూరులో కూడా 25 ఎకరాలు హ్యాండ్లూమ్స్కి, టెక్స్టైల్స్కి, మిగతా 50 ఎకరాలు కూడా ఏర్పాటు చేసి దీన్ని ఒక పక్క హ్యాండ్లూమ్స్ పార్క్, ఒక పక్క ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్గా కూడా ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు కూడా చేనేతలు అందరూ చాలా భారీ ఎత్తున పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా స్థానిక
జిల్లా మంత్రులు ఒక పక్క ఫరూక్ గారు, టీజీ భరత్ గారు, పార్థసారథి గారు, అదేవిధంగా కేఈ ప్రభాకర్ గారు, జిల్లా ప్రముఖులందరూ వచ్చి నిజంగా ఈ కళ నెరవేరటం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తున్న మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక మరొక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తుంది.